సినిమా సెట్లోకి యాక్టర్ ఎవరైనా లేకపోతే ఆయన కోసం వెయిట్ చేయకుండా ఇంకోళ్ళని ఎవరినో వెనకాల పెట్టి తీసేసేవాళ్ళంట. సీన్ కూడా ఒకప్పుడు మార్చేసేవాళ్ళంట. వేరే డైరెక్టర్ అంటే కన్ఫ్యూజ్ అయిపోడు, కానీ ఇక్కడ ఉన్నది పూరి జగన్నాథ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు opinion.com. ఒకప్పుడు పూరి జగన్నాథ్ గారి సినిమా వస్తుంది అంటే యూత్ అంతా చాలా ఈగర్గా వెయిట్ చేసేవాళ్ళు. ఖచ్చితంగా ఫస్ట్ డేనో సెకండ్ డేనో చూసేయాలి అని ప్లాన్ చేసుకునేవాళ్ళు. అంత క్రేజీగా ఉండేది. ఆ తర్వాత ఏం జరిగిందంటే కొన్ని సినిమాలు ఫ్లాప్ అయిపోయి జనాలకి దగ్గర కాలేకపోయాయి. దానికి గల కారణాలు ఎన్నో ఉండొచ్చు. నాకు మాత్రం ఏమనిపిస్తుందంటే సినిమా ఎప్పటిలాగానే బాగానే తీస్తున్నారు, కానీ ఎపిసోడ్స్ పరంగా ఏదో ఒక ఎపిసోడ్లో జనాలను అంటే ఆడియన్స్ను గ్రాంటెడ్గా తీసుకున్నారేమో, అందుకే ఆ సినిమాలు పోయాయేమో అనిపిస్తుంది. ఇప్పుడు కొత్త సినిమా రాబోతుంది, స్లమ్ డాగ్ అని. ఈ సినిమా కోసం మళ్ళీ అప్పట్లాగా ఎలా వెయిట్ చేసేవాళ్ళో ఇప్పుడు కూడా అట్లానే వెయిట్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే పూరి జగన్నాథ్ గారు ఎలా సినిమాలు తీస్తారు, 60 days 30 days 90 days ఇలా టకా తీసేస్తారు. తెలుగు ఇండస్ట్రీలో అంత ఫాస్ట్గా సినిమాలు తీసే డైరెక్టర్ ఇంకొకరు లేరు. ఈవెన్ తెలుగు ఇండస్ట్రీ కాదు, మిగతా ఇండస్ట్రీలో వెతికినా సరే ఇంత ఫాస్ట్గా సినిమా తీసే డైరెక్టర్ ఇంకోరు లేరు. లైగర్ సినిమా అప్పుడు ఆయన ఏమని ప్రామిస్ చేశారు, ఖచ్చితంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని సినిమా తీస్తాను అని చెప్పి. ఆయన ప్రామిస్ చేసిన విధంగానే టైం తీసుకున్నారు. అసలు పూరి జగన్నాథ్ గారు ఎంతమందికి లైఫ్ ఇచ్చారో ఒకసారి ఆలోచిద్దామా. ఇప్పుడు టాప్ రేంజ్ హీరోస్లో ఉన్న కొందరు గురించి ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మహేష్ బాబు గారు, ఆయన పోకిరి సినిమా కంటే ముందు అతని యాక్టింగ్, అతని స్టోరీ సెలక్షన్స్ అన్నీ వేరే విధంగా ఉండేది. పోకిరి తర్వాత అతని స్టైల్ ఆఫ్ యాక్టింగ్, బాడీ లాంగ్వేజ్ మొత్తం మారిపోయింది. పూరి జగన్నాథ్ గారు ఒక గిఫ్ట్ ఇచ్చారనమాట మహేష్ బాబు గారికి. ప్రభాస్ గారు యాక్టింగ్ బుజ్జిగాడ్ కంటే ముందు ఎలా ఉంది, బుజ్జిగాడ్ తర్వాత ఎలా ఉంది, బాడీ లాంగ్వేజ్ అంతా బుజ్జిగాడ్ లాగే ఉంది ఇప్పటిదాకా. ఆయన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ బుజ్జిగాడ్తో మారిపోయింది. ఆయనకి ఒక స్పెషల్ బాడీ లాంగ్వేజ్ ప్రజెంట్ చేసిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు. బద్రీ సినిమా కంటే ముందు పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఎంత స్టైలిష్గా మారిందో, పవన్ కళ్యాణ్ గారి మ్యానరిజం ఏదైతే ఉందో అది కూడా బద్రీ సినిమాతోనే స్టార్ట్ అయింది. తర్వాత అల్లు అర్జున్ గారు దేశముద్ర కంటే ముందు ఎలా యాక్ట్ చేసేవాళ్ళో, ఎంత ఓవర్ యాక్టింగ్ ఉండేదో, ఓవర్ యాక్టింగ్ని కూడా ప్లస్ చేసి ఫస్ట్ టైం 6 packs దించేశాడు మన పూరి జగన్నాథ్ గారు. బన్నీకి కూడా ఆయన పెద్ద గిఫ్టే ఇచ్చారు. పూరి జగన్నాథ్ గారు సినిమా టేకింగ్ విధానం కూడా చాలామందికి ఇన్స్పైర్ చేసిందండి. ఇప్పుడున్న డైరెక్టర్స్ కూడా చాలామంది పూరి జగన్నాథ్ గారిని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళే. ఇన్ఫ్యాక్ట్ చాలామంది రైటింగ్ స్టైల్ని కూడా పూరి జగన్నాథ్ సినిమాలు చూసి మార్చుకున్న వాళ్ళే. అసలు ఒక క్యారెక్టర్తో సినిమా తీసేయచ్చు అని ప్రూవ్ చేసిన ఏకైక డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. సో ఖచ్చితంగా ఈ సినిమా మాత్రం హిట్ చేయాలని చెప్పి పూరి జగన్నాథ్ గారి ఫ్యాన్స్, ఎందుకంటే ఇది పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతుంది కాబట్టి పూరి జగన్నాథ్ మార్క్తో పాటు చాలా స్టైలిష్ డైరెక్షన్ ఉండబోతుంది. సినిమా చాలా బాగుండబోతుంది అని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్న విధంగానే టేకింగ్ కూడా ఉంది. సో పూరి జగన్నాథ్ గారి సినిమా రిలీజ్ అయినప్పుడు ఒకప్పుడు ఎలా కుమ్మేశామో ఇప్పుడు కూడా అలాగే కుమ్మేద్దాం. బెస్ట్ ఆఫ్ లక్ పూరి జగన్నాథ్ గారు, బాయ్. సినిమా సెట్లోకి యాక్టర్ ఎవరైనా లేకపోతే ఆయన కోసం వెయిట్ చేయకుండా ఇంకోళ్ళని ఎవరినో వెనకాల పెట్టి తీసేసేవాళ్ళంట. సీన్ కూడా ఒకప్పుడు మార్చేసేవాళ్ళంట. వేరే డైరెక్టర్ అంటే కన్ఫ్యూజ్ అయిపోడు, కానీ ఇక్కడ ఉన్నది పూరి జగన్నాథ్.